ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ విమర్శించారు. బీహార్లో పీకే పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అలా ఉందన్నారు. ఒక పీకే సరిపోలేదని మరొక పీకేను చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు మంత్రి గుడివాడ. ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1, పీకే 2. ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగెలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుండి ఉంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రెండు చెల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటల మాంత్రికుడా లేకపోతే ఏదన్నా మాయల మాంత్రికుడా? ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30,00,000 మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు ఏపీలో వైసీపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు కనబడుతుంది. సో ఈ వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజకీయ పరిస్థితులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయి, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపు క్రితమే ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఒక పేపర్ కాన్క్లేవ్ లో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏపీలో తెలుగుదేశం పార్టీదే విజయాన్ని ప్రశాంత్ కిషోర్ ఆ కాన్క్లేవ్ లో చెప్పడం జరిగింది. ఆ ప్యాలెస్ లో కూర్చొని పథకాల పేరుతో ఆ డబ్బులు ఇస్తామంటే ఓట్లు రావంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమంటూ ఆ పేపర్ కాన్క్లేవ్ లో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ఓటమి కూడా అదే కారణం అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఏపీలో ప్రజలు ఆ మార్పు కోరుకుంటున్నారు, జగన్ ఏం చేసినా గెలవడం కష్టం అంటూ ప్రశాంత్ కిషోర్ పేపర్ కాన్క్లేవ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అంతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. నాడు లగడిపాటి రాజగోపాల్ సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు అంటూ అంబటి రాంబాబు ప్రశాంత్ కిషోర్ కి కౌంటర్ ఇచ్చారు. దాంతో పాటు అటు గుడివాడ అమర్నాథ్ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తారంటూ కొద్దిసేపు క్రితమే గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆ డైరెక్షన్ లోనే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీహార్ లో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెందుతుందంటూ కూడా అమర్నాథ్ ప్రశ్నించారు. ఒక పీకే సరిపోలేదని మరొక పీకేని చంద్రబాబు తెచ్చుకున్నారంటూ కూడా ఆయన కౌంటర్ చేయడం సరిపోయింది. అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉన్నప్పుడు కొన్ని
కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూడా గుడివాడ అమర్నాథ్ కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో అనేక జోష్యం కూడా చెప్పారు, అవన్నీ కూడా ఫెయిల్ అయిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పారు, కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ అక్కడ చెప్పారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏపీ గెలుస్తుందని చెప్పి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడతా ఉన్నారు. మరోవైపు గతంలో లగడపాటి టీడీపీ 130 సీట్లు వస్తాయని చెప్పారు, ఇప్పుడు ఏమైందంటూ కూడా గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ప్రశాంత్ కిషోర్ అని అతను ఐపాక్ లో లేదు, ఐపాక్ తో సంబంధం లేదని కూడా కౌంటర్ చేస్తా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తా ఉన్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ వినయ్.